ఎలాంటి జీవితాన్ని ప్రభు కావాలి అని ఆశపడుతున్నారు? దేవునికి ఎలాంటి జీవితం కావాలి? దేవుడు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటున్నారు అని అంటే, ఫలించే జీవితమా, ఫలించని జీవితమా? ఆబ్వియస్గా దేవుడు ఎలాంటి జీవితాన్ని కోరుకుంటారంటే ఫలించే జీవితం ప్రభుకి కావాలి. అయితే ఏంటండి ఫలింపు అంటే? ఫలింపు అనగా ఏంటండి అంటే, మనం అనుకుంటాం, క్రైస్తవు అనుకున్న ఊహా చిత్రం ఏంటంటే ఫలింపు అనగా మనం తీసుకున్న జాబు, శాలరీ, మనం కట్టుకున్న ఇల్లు, ఇవన్నీ ఫలించుటాన్ని మనం అనుకుంటున్నాం. తప్పండి. అవన్నీ దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు. లేదంటే మనము మన సొంతంగా మన స్వయశక్తితో మనం సంపాదించుకున్న పనులు, మన స్వయశక్తితో సంపాదించుకున్న వాటివన్నిటిని మనము ఫలింపు అనుకుంటున్నాం కాదు. కానీ ప్రభు ఎలాంటి ఫలింపును కోరుకుంటున్నారు అని అంటే, మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశించే నీ ఆత్మీయతను ప్రభు కోరుకుంటున్నారు. నువ్వు ఈ యొక్క ఆత్మీయ స్థితిని ఏదైతే నాకు అరికాల వరకు చాలు అని అనుకుంటున్నావో అది నువ్వు పెంచుకోవడమే ఫలింపు. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే అనేకులకు ఆశీర్వాదకరముగా ఉన్నప్పుడు అది ఫలింపు. అటువంటి ఫలింపును ప్రభువుకు ఆశపడుతున్నారు. ఫలము వస్తే ఏం చేయాలి? అనేకులు దాన్ని కోసి తిని వారి ఆకలిని తృప్తిపరచాలి. అలాంటి ఫలింపు జీవితం మనకు ఉండాలి. కానీ నువ్వు ఫలించకపోతే, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే దానివల్ల ఎవరికి ప్రయోజనము ఉండదు. ఉదాహరణకి మీ ఎదుట 2 పాత్రలు నేను పెట్టాను. ఒక పాత్ర ఖాళీగా ఉన్న పాత్ర, చాలా నీట్గా ఉన్న పాత్ర. రెండవది కొంచెం మట్టి ఉన్న పాత్ర, కొంచెం బాగులేని పాత్ర మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ ఈ పాత్ర ఫలింపని పాత్ర, ఇది ఫలించే పాత్ర. ఈ ఫలింపని పాత్ర నామకే వాస్ భక్తి చేస్తుంది. అంటే నామకే వాస్ ప్రార్థన, పేరుకి వాక్యం చదవడం, పేరుకి ఉండడం. ఈ పాత్ర ఏం చేస్తుందని అంటే ప్రార్థన చేస్తుంది, వాక్యం చదువుతుంది, నింపబడుతుంది కూడా. ఇదిగో నింపబడుతుంది, నింపబడుతుంది కూడా. పాత్ర నిండుగా ఉంది. ఇది ఏంటంటే ఫలించే పాత్ర, ఇది ఖాళీగా ఉంది. ఈ ఫలించే ప్రార్థన ఏం చేస్తుందంటే ప్రార్థనానుకూలమైన జీవితము, వాక్యానుసారమైన జీవితము, దేవుని చిత్తాన్ని నెరవేర్చే జీవితము కలిగి ఉంటుంది. ఇప్పుడు రెండింటికి పెద్ద డిఫరెన్స్ లేదు. ఇది నింపబడి ఉంది, ఇది నింపబడి ఉంది. ఇది పెద్దగా ఉంది, ఇది పెద్దగానే ఉంది. కానీ తాగాల్సిన సమయం వచ్చినప్పుడు, ప్రభు రిసీవ్ చేసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు దీన్ని రిసీవ్ చేసుకుంటారా, దీన్ని రిసీవ్ చేసుకుంటారా? ఖచ్చితంగా దీన్ని రిసీవ్ చేసుకుంటాడు. ఎందుకనంటే ఇది వాక్యానుసారంగా ఫలించింది, ప్రార్థన అనుసారంగా ఫలించింది. ఇందులో ఉన్న నీటిని ఎవరైనా తాగొచ్చు, తాగిన ప్రతివాడు బ్రతుకుతాడు. కానీ ఇందులో